ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాయ్ సార్. ఏంటండి ఉన్న పలంగా రమ్మని ఫోన్ చేశారు? చెప్తా గానీ ఆ బ్లాక్మెయిల్ చేసిన వాడి విషయం కనుక్కున్నారా? పక్కనే ఉన్నాడుగా, కనుక్కోండి. అదేం లేదు సార్. మీరు బ్లాక్మెయిల్ విషయం చెప్పారు, వాడి నంబరు ఇచ్చారు, కానీ వాడికి గట్టిగా డబ్బులు ఇచ్చిన విషయం చెప్పలేదు. ఎందుకని? అయితే వాడు దొరికాడా? వాడెప్పుడు దొరకడు సార్. ఎందుకు? సార్, ఈ ఊళ్ళో వెధవలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, జేబులో చిల్లర లేకపోతే బెల్ట్ షాప్లో పడుంటారు. సడన్గా 5,000 దొరికితే టౌన్కి వెళ్ళి బార్లో కూర్చుంటారు. మీరేమో వాడికి లక్షలు ఇచ్చినట్టున్నారు. వాడు సిటీకి వెళ్ళి ఏ స్టార్ హోటల్లోనే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలా ఊరు వదిలి సిటీకి వెళ్ళినట్టు నా ఎంక్వైరీలో తేలింది సార్. వాడు ఊళ్ళోకి అడుగు పెట్టగానే పట్టుకొచ్చి మీ ముందు నిలబెడతాను. నైస్ వర్క్. గుడ్ రిపోర్ట్. ఓహో, నీ మీద నాకు నమ్మకం వచ్చింది. నీ వర్క్ బాగుంది. నీకు పెద్ద డీల్ అప్ చెప్తాను, చేస్తావా? ఏంటా డీల్? కిడ్నాప్. ఎవరిని సార్? ఆద్యని. ఆద్య అంటే ఆ రఘురాం గారి ఇంట్లో ఉండే ఆ అమెరికా పిల్లనా? ఆ, నువ్వు చూస్తే ఆ రఘురామ్కి భయపడి దాక్కుని తిరుగుతున్న వాళ్ళ ఉన్నావు. నీ వల్ల అవుతుందా మరి? మామూలు టైంలో అయితే కొంచెం కష్టమే గానీ ఇప్పుడు చాలా సులభమే సార్. ఎలా? ఏం లేదు సార్, గుళ్ళో ఆ సీన్గాడికి రామలక్ష్మికి పెళ్లి జరుగుతుంది కదా, ఆ పెళ్లి గుంపులో దూరి గోల్మాల్ చేసి ప్లాన్ అంత బాగుంది కానీ పెళ్లి రామలక్ష్మి శౌర్య కదా. ఆ సంబంధం చెడిపోయిందండి. అందుకే రామలక్ష్మిని శ్రీనుకి ఆ గుళ్ళో కట్టబెడుతున్నారు. ఇది బ్రేకింగ్ న్యూస్. ఊళ్ళో వాళ్ళకు కూడా ఇంకా తెలీదు. ఎక్స్క్లూజివ్గా నాకు, నా ద్వారా మీకు. నీకెలా తెలుసు? పాకిస్తానోడు ఏడుపు ఇండియా మీదైతే నా ఏడుపు ఆ ఇంటి మీద. వాళ్ల నాశనానికి నా వంతుగా అప్పుడప్పుడు పుల్లలు పెడుతూ ఉంటానండి. కరెక్ట్ పర్సన్ కలిసాడు డాడ్. ఈ కిడ్నాప్ కి వీడే కరెక్ట్. తీసుకో. చెప్పినట్టుగా ఆద్యను కిడ్నాప్ చేసి మాకు అప్పచెప్పు. నీకు లైఫ్ సెటిల్ అయిపోయే పేమెంట్ నేను నీకు అరేంజ్ చేస్తాను. డీల్ ఓకేనా? ఓకే సార్. పార్వతి, తెచ్చావా? చస్తూ బ్రతుకుతూ తెచ్చాను. ఇదిగో తీసుకో. ఇంకా పెద్దది లేదా? ఇదే పెద్దది అనుకున్నా. అయినా ఏంటదినా, అంత ఆస్తి కలిసి వస్తుందన్న ఆనందంలో నువ్వు తాగడం మొదలు పెట్టావా ఏంటి? నేను తాగడం ఏంటి? ఇది ఆయనకి. అదేంటోదినా, అన్నయ్య తాగితే అంత ఎత్తు ఎగురుతావు. ఇప్పుడు ఎంత ఆనందంగా అన్నయ్య కోసం మందు తెప్పించావా? ఇది ఆనందంతో తెప్పించింది కాదు,
కోపంతో తెప్పించింది. ఎలాగైనా సరే ఈ మందు ఆయనతో తాగించి పడుకోబెట్టాలి. ఆ! ఒక పక్క కొడుకు పెళ్లి పెట్టుకుని తండ్రికి మందు తాగించి పడుకోబెడతావా? మరి ఏం చేయను పార్వతి? ఆయన ఈ పెళ్లిని చెడగొడతానని శపథం చేశారు. హ్మ్. రామాకి నాకు పెళ్ళండి నాన్న. ఆద్య నాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది నాన్న. పాపం సీనిగాడు అటు ఆద్యని వదులుకోలేక ఇటు రామలక్ష్మిని పెళ్లి చేసుకోలేక వాడిలో వాడే కుమిలిపోతున్నాడు. మేనేజ్ చేస్తే నేనే చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏమండి, ఆ? ఏంటండి? ఇటు చూడండి. చూసా. ఆ? 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 మ్వా! వాడ్కా బాట్లు. నీకేనండి. ఆ. ఫుల్గా లాగించేయండి. ఆ? వచ్చే నా పెళ్ళామా, నువ్వు నిజమే చెప్తున్నావా? ఒట్టు. ఆ? నా మీద ఒట్టేసావా? నేను నమ్మను. నా మీద ఒట్టు. అలా అయితే నమ్ముతా. మ్. అంటే ఈ పుల్లు మొత్తం నా ఆ? మ్. ఆ, ఆ. తాగి చాలా రోజులైపోయింది. అబ్బబ్బబ్బా. ఆ, ఆ. ఆహా. ఆహా. ఏవే, నువ్వు నా పాలిటి దేవతవే నువ్వు. ఆహా. ఏమండి, కలుపుకోవడానికి ఏమైనా కావాలా? తీసుకురా, ఇద్దరం ఆఫ్ ఆఫ్ తాగుదాం. అమ్మ నా పెళ్ళామా, నేను తాగుతానంటే తన్నులు పెట్టే నువ్వు వయ్యారంగా కొంగుచాటును వాడకబాట్లు ఎందుకు తెచ్చావో ఆ మాత్రం నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నావా? ఇప్పుడు అర్థమైందా నాకు? ఏం అర్థమైందండి? ఈ ఫుల్లు తాగి నేను పడిపోతే పెళ్ళి ఆపలేను. అదే కదా నీ ప్లాను? అబ్బెబ్బెబ్బే, మీరేదో తాగుతారని ప్రేమతో ఆ. తీసుకొచ్చానండి. ఓహో, మన కొడుకు పెళ్లి జరుగుతున్న ఆనందంలో మీతో తాగిద్దామని తీసుకొచ్చాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆపవే నీ అక్కుం బక్కుం కౌర్లు. ఈ రింగ్ వెంకట్రావు అంటే మరీ అంత వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నాడా? విశ్వామిత్రుని మేనగ రెచ్చగొట్టినట్టు నువ్వు నన్ను మందుతో రెచ్చగొట్టాలనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, నేను డిఫరెంట్. ఇది నీ దగ్గర పెట్టుకో. పో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.